నా కుటుంబ సభ్యులారా, హలో, ఎలా ఉన్నావే? బాగున్నావా? బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావే? చాలా అంటే చాలా బాగున్నా. కానీ నీకు ఎన్ని మంత్స్ ఇప్పుడు? మాకు ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నామే. నీకెన్ని మంత్స్? మరి 3 మంత్స్ రన్నింగ్. అవునా? కంగ్రాచులేషన్స్. పెళ్ళై 3 మంత్స్ అవుతుంది, అప్పుడే 3 మంత్స్. వావ్. ఆ వారికి 5G నెట్ లాగా స్పీడ్ ఎక్కువనే. మీకు కావట్లేదా? కావాలనే వద్దనుకుంటున్నారా? A few moments later. నేను అమ్మలే ఇంతంత ఉంటాయి కానీ బాగా ఓవర్ చేస్తుంది. దీనికంక ఉడతారేమో. పుట్టిన పరాలకు సాలే కానీ ఓవర్ బిల్డప్ బాగా తెంగుతుంది. దేశం మీద ఒక్కతే కన్నట్టు. ఈడైతే రాని నోట్లు చూసి పెదవుల దగ్గర పడతా. మొన్న పెళ్లి చేసుకొని 3 మంత్స్ ఆట. నాకు కడుపైందని చెప్పడానికి నీకు అయిందా లేదా అని అడుగుతాను. దొంగ పోకుది. 1 hour later. ఏంది ఏదో కొంపలు మునిపోయినట్టు ఫోన్ మీద ఫోన్ చేసి సావదెంగుతాను. లేకపోతే ఏడిసినట్టే ఉంది అని చెప్పు, ముచ్చటైంది. నా ఫ్రెండ్ నిన్నాక మొన్న పెళ్లి చేసుకుంది. మన కన్నా 3 మంత్స్ ఆడదానికి. మన ఉన్నవి ఎందుకు నువ్వు ఉండకు. ఇంటి వేస్ట్ నువ్వైతే. అవ్వ ఇది మంచిగానే ఉంది. తోటోడు తొడగోసుకుంటాను, మనం మెడ కోసుకుంటాం అని. మన కుట్టేటప్పుడు మన కుడతారు, వాళ్ళ కుట్టేటప్పుడు వాళ్ళ కుడతారు. అవన్నీ నాకు తెలియదు. అది డెలివరీ అయ్యేసరికి నేను ప్రెగ్నెంట్ కావాలి. అట్లా కావాలని ఏమైనా రాజ్యాంగంలో రాసి ఉందా? అనేమో బాగా ఓవర్ తెంగుతాను. రాజు నేను తెగుతాను కానీ రాజులేదని తెగుతలేవా? నీ చేతుల గుద్దోడా నాడి గుద్దలకు తనదన్ను ఉండే. నవ్వుకుంటా వంటనే ఉడతారు. ఇట్లా పుట్టాలని వంటే ఉడతారు. అవన్నీ కాదు. రేపు నువ్వు హాస్పిటల్ వస్తావా రావా? ఇప్పుడు ఎవరికి ఏమైందని హాస్పిటల్ పోతావు? హాస్పిటల్ ఎందుకే? మన ఇద్దరికి ఏం ప్రాబ్లం ఉందో చెక్ చేయించుకొచ్చుకుందాం. ఏ నీ అవ్వ పుట్టేటప్పుడే ఉడతారు. నీకు ఎందుకే తొందర గంతగానం నీ అవ్వ? ఇవన్నీ కాదు. హాస్పిటల్ వస్తావా రావా? లేకపోతే ఎవరైనా స్పెర్మ్ డోనర్ని వెతుక్కోమంటా. మందింట్లో ఎలుగుందని మనీలికి అగ్గంట పెట్టుకుంటాం అనే నీ అవ్వ. ఏందే నువ్వు మాట్లాడేది? మరి చేయగలిందని పొయ్యి మీద అలుగుతావేంది? రానా నేతలు తెగుతానో బాగా రమ్మంటే. మా అందుకి మా అడిగే ముద్దు మా అడుగుల వన్న పంది బొర్రకమా అంతదా? వస్తాపా ఫ్రీ బస్సేగా. నువ్వు బస్సులో రా, నేను బండి మీద వస్తా. కొరకేసుకొని బస్సుల్లో రాలేవు. నువ్వు కూడా ఎందుకు డబ్బులు వేస్ట్? తెచ్చల్ నీ అవ్వ. అందరు ఆడలే ఉంటారు. నాకు ఇజ్జత్ అనిపిస్తుంది బస్సులో. అట్లా అంటే నేను హాస్పిటల్ అచ్చుడే బంద్ చేస్తా. ఇప్పుడేమవుతుంది ఇజ్జత్? హాస్పిటల్లో టెస్ట్ లో ఫెయిల్ అవుతుంటది నిజంగా. ఎవరనుకుంటున్నావు ఇక్కడ? అంత లేదమ్మా. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. దూల మామూలుగా తిరగదు. నీకు ఉంటే నీకే. A few moments later. ఏం బామ్మ అంత మంచిదేనా? అంత మంచిదే గాని పిల్లని ఎలా తప్పిందా? నీ అవ్వ పొద్దుగాల నీ నోట్లో నోరు పెట్టు. నా తప్పు. ఏంది పిల్లలు 6 నెలలకి ఇప్పుడే? ఏ లేదు బామ్మ, ఇంకా కాలే. లగ్గమైకి ఇన్ని రోజులు అవుతుంది. పెళ్ళి ఇంకా నెల తప్పలేదా? నువ్వేమో అవ్వా. పిల్లలు పుడితేనే మొగోళ్ళు అంటారా బామ్మ? నువ్వు చిత్రం చేస్తావు. ఇప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళంతా మొగోళ్ళు కానట్టే. కానీ మరి ఇంకెట్లా? తాత అయిన లగ్గం అయిన 3 నెలలకే 6 నెలల మొత్తం వేసిండు. మహానుభావుడు చచ్చిసాను కానిపోయిండు. బామ్మ తాత మంచి పనోడే. లేకపోతే మీ లెక్కన నా మగని మంటకున్న సిరి మీ మకాలకు లేదు. నీ అవ్వ ఏమవుతున్నావే? తిన్నదరగక దిక్కుమాలి నోరు ఉడుతున్నావు పొద్దుగాలేసి. నీ కొద్దిగానైనా సిగ్గుందారా? తోటలు లగ్గం చేసుకోనని కొద్దిగానైనా సిగ్గు నీకైతే. ఇంకెప్పుడు చేసుకుంటారా లగ్గం? కేసీఆర్ మళ్ళా సీఎం అయినాక వేసుకుంటా. మహానుభావుడు ఆయన మళ్ళా సీఎం అయ్యాక నీ బతుకుతాండ్రా. నీకేమైందే? పండుకోతు లెక్క నిగనిగలాడతాను. A few moments later. ఎస్ చెప్పండి. పిల్లలు పుట్టట్లేదు. మీకా మా ఇద్దరికి. ఓకే పిల్ల ఎన్ని మంత్స్ అవుతుంది? 3 మంత్స్ అవుతుంది డాక్టర్. అవునా? అప్పుడే అంత తొందర ఎందుకు? అంతే డాక్టర్, మాకు కావాలి. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? ఓకే, కన్నాల టెస్ట్ చేస్తాం. మీరు మా నర్స్ చెప్పినట్టు ఫాలో అయిపోండి. నర్స్ వెళ్ళి టెస్ట్ చేయించు. సార్ మీరు వెళ్ళి దీంట్లో స్పేరం తీసుకురండి. అదెందుకు? కన్నాల టెస్ట్ వద్దా? కన్నాల టెస్ట్ చేయాలి కదా సార్. వెళ్ళి ఫుల్ గా తీసుకురండి. ఫుల్గా అంటే కష్టమే కానీ ఏమైనా నడు లోపలికి నడు. ఈమె ఎందుకు? నువ్వే వెళ్ళి ఒక్కనే తీసుకురా. పెళ్ళైనప్పటి నుండి అలవాటు తప్పింది నర్సు గారు, అర్థం చేసుకోండి. మీరు ఎంత తొందర పంపిస్తే అంత తొందర వచ్చేస్తాం ఇద్దరం. ఏంటి ఇది మన లాడ్జ్ అనుకుంటున్నావా? హాస్పిటల్ వెళ్ళి తీసుకురా. ఎక్కడ నుండి వస్తున్నారేమో పొద్దునే. ఏంటమ్మా నువ్వైనా చెప్పొచ్చు కదా, చదువుకున్నారు కదా. వెళ్ళా నర్మూసుకొని వెస్ట్ పిల్లగా ఏం మాట్లాడుతావు తెలియదు. A few moments later.
రైట్ ఓకే సార్, మీకు కొంచెం బాధాకరమైన విషయం, మీకు పిల్లలు పుట్టే కణాలు లేవు మీకు. ఏంది? ఎస్, అవును, మీరు విన్నది నిజమే, మీకు పిల్లలు పుట్టరు. ఒకవేళ మీకు అంతలా పిల్లలు కావాలనుకుంటే ఎవరైనా స్ప్రేమ్ డోనర్ని వెతుక్కోండి. ఏ ఆగ్గని తెల్లరంగచ్చిన కళలు నిజంగానే నిజమైతే చెప్పు. ఏ నీ అవ్వ కళ అంటే కళ కాదు, నిద్రపోతే అత్త చూడు అదే కళ. ఏ నీ అవ్వ డ్రీమ్ కళనే కళ. నీ అవన్నీ గబ్బు నోట్లకి ఒక్క మాట మంచిది రాదా, నే గబ్బు నోరుదానా మురుగు మొగపు నోరుదానా. ఏంద్రా ఎప్పుడు పొద్దున్నే దేవునికి దండం పెడతాను నువ్వు, ఇదే పనులు ఉన్నాయి, ఇదే నేను చూడలే బాబు. చాలా మూవీకి టికెట్ దొరకాలని దండం పెడుతున్నా డాడీ. బ్యాక్ లాగ్స్ వెళ్ళాను ఒక్కసారి మొక్కిన వారా నీ ముఖానికి. ఏ అవన్నీ ఎట్లా నన్ను వెళ్తాయి డాడీ, మూవీ ఇంపార్టెంట్ ఇక్కడ. మూవీ ఏందది, మై డార్లింగ్ అండ్ ప్రశాంత్ నీల్ కాక ఎవరనుకుంటున్నావు? ఇంకైనా వెళ్తాయిరా నీ దంటోడు ఒక్కొక్కడు జాబులు చేసుకుంటే లగ్గాలు చేసుకుని ఒక్కొక్కడు ఇద్దరిని అన్నారు. నువ్వు ఇంకా సప్లీల కానీ అయితే సిగ్గు అనిపించలేదురా కొద్దిగా. సిగ్గుపడితే సప్లీలకి ఇట్లా వెళ్తాయనే డాడీ, చెప్పు వెళ్తాయంటే నేను కూడా సిగ్గుపడతా. మనిషివై ఉడితే మానవ మర్యాద సిగ్గు చెర ఉండాలిరా కొద్దిగా భూమి మీద పుట్టినందుకు. అబ్బా పొద్దున్నే సావదెంగకు డాడీ నువ్వు. ప్రభాస్ మూవీ ఖతర్నాక్ ఉంటది ఇది. అందరు మూవీ చూసి రివ్యూ చెప్తే నా గుండె ఆగుతుంది. మూవీ చూడపోతే ఈసారి ఇట్టు కొడుతున్నాం అంతే, గుద్ద చించి పరదెంగుతాం అంతే. ఇట్లా ఒక్కనాడన్నా అందరు చదువుతురు, మరి నేను చదువుతలేనని ఒక్కనాడన్నా అన్నవా నీ పుట్టుకు గుద్దల సుల్లి. నీ అవ్వ దరిద్ర బతుకు, సప్లీలు వెళ్ళాలని మొక్కుకున్న అయిపో సావ దెంగుతుండు పొద్దుగాల. హలో ఆంటీ. హాయ్ బంటి. ఆంటీ మీ అందానికి గల రహస్యం ఏంటో? మమ్మీ డాడీ బంటి. అదెట్లా ఆంటీ? అదెట్లా అంటే వాళ్ళు బాగుంటారు కాబట్టి నేను బాగున్నా. అవునా, మీ అంకుల్ చాలా లక్కీ తెలుసా ఆంటీ. మచ్చగిట్లు ఉందా ఏమన్నా? మచ్చనా? మచ్చేంటి అయినా మా ఆయన ఎందుకు లక్కీ? మీలాంటి ఆంటీ వైఫ్ గా దొరకాలంటే మచ్చేసుకొని ముట్టాల్సిందే. మచ్చేసుకొని ముడితే తప్ప మీలాంటి ఆంటీ వైఫ్ గా దొరకదు. అందుకే మీ ఆయన లక్కీ అంటున్నా ఆంటీ. అయ్యో అవునా, థ్యాంక్ యూ బంటి, అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం బంటి. అవునా ఆంటీ, అయినా మీ అంకుల్ కొంచెం ఎదవనా ఆంటీ? అదేంటి బంటి అంత మాట అన్నావు మా ఆయనని? అంటే ఎదవలకి మంచి పిల్లలు దొరుకుతారంటారు కదా ఆంటీ. ఛీ, నేను ఎదవనన్నా కాకపోతే నేను ఎదవనైనా మీలాంటి వైఫ్ వస్తుండేనేమో. మా స్వీట్ బంటి ఫీల్ కాకు, నీకు మంచి వైఫ్ వస్తుందిలే. కానీ మీరు రారుగా. A few moments later. ఏమైంది, వెళ్దామా తొందర హాస్పిటల్? ఎందుకే ఇప్పుడు, ఎప్పుడన్నా పోదాం తీని. ఎందుకు అర్థనిపిస్తుంది, అర్థం చేసుకో ప్లీజ్. నాకు పిల్లలు కావాల్సిందే, జల్ది రా నువ్వు. నేను మా మమ్మీ బస్సులో వస్తాం, బైక్ మీద రా తొందరగా. నాటకాలు దేంగకు. కణాలు ఇవ్వని తెలితే మా అత్తమ్మ ముందట నా ఇజ్జత్ పోతుంది. అత్తమ్మ ఎందుకే మళ్ళీ, నేను అత్త అంటున్నా కదా, ఇద్దరం కలిసిపోదాం పా. మీ అత్తమ్మ మీ మమ్మీ ఎందుకు మళ్ళా? మొగోని నేను ఉన్నగానే ఇంకేందే. అమ్మో, ఇది నా కొంప ముంచటట్టే ఉంది. నా దోస్తుగాన్ని ఉన్నట్టు తీసుకోపోతే నా ఇజ్జత్ దెంగుతారు. ఆ సుల్లిగాలి కణాలు ఇవ్వని తెలిస్తే. చల్ దోస్తుగాలేడు ఇవ్వలేడు, మీ అమ్మ కూడా వద్దు, మన ఇద్దరమే పోదాం. రాములా అద్దే వినేజరా. A few moments later. ఎస్ చెప్పండి. అమ్మో ఈడే డాక్టర్ సేమ్ ఉన్నాడు. హలో ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని చెప్పండి. ఏమే ఈ హాస్పిటల్ అద్దె ప్లీజే, పోదాం బాయే ప్లీజే. పిల్లలు కావట్లేదు డాక్టర్ గారు. మీకా అమ్మ తోడే అంత సేమ్ టు సేమ్ జరుగుతుంది. అద్దే పోదాం పాయే. రైట్ ఓకే, ఫస్ట్ కణాల టెస్ట్ చేద్దాం. నర్స్ వెళ్ళి టెస్ట్ చేపించు. నాకు గులాబ్ జాములు గలగలు ఆడుతున్నాయి. వద్దే ప్లీజే, పోదాం పాయే. అర్థం చేసుకోవే. ఏంటి ఏమైంది, ఎందుకంత భయపడుతున్నావు? ఏంటి అసలు?
అమ్మది నమ్మ నర్సు కూడా అదే దీని తాళ్ళు గతం పోయింది నా ఇజ్జత్ తెంగడానికి అత్తాంది ఇచ్చి. A few moments later. హలో గైస్, నేను మీ లంజల కొంప యాత్రికుడు. ఇప్పుడు మన పక్కన ఒక అన్నున్నాడు, అతని పేరేంటో తెలుసుకుని ఎలా ముడ్డ గుర్తుడో చూద్దాం. హలో బ్రో, మై నేమ్ ఇస్ లంజల కొంప యాత్రికుడు. నీ పేరేంటి బ్రో? మై నేమ్ ఇస్ సాయి బ్రో. అబ్బా సాయి బ్రో, సాయి పేరుతోనంతా దొంగ ఊకోళ్ళే ఉన్నారు బ్రో. ఒక్కడంటే ఒక్కడు మంచి ఊకోళ్ళు లేడు బ్రో. నువ్వు కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ లంగ ఊకోళ్ళు లెక్కనే అనిపిస్తున్నావు బ్రో. లంగ ఊకోని లెక్క అనిపించుడు కాదు బ్రో, నేనే నెంబర్ 1 లంగ ఊకోని, అర్థమైందా బ్రో? మనం మంచి ఊకోళ్ళం అయితే దొంగ ఊకోళ్ళు మంచి ఊకోళ్ళ కుద్ద తెంగుతారు బ్రో. అందుకే మేమంతా లంగ ఊకోళ్ళం బ్రో. వా బ్రో, వా మైండ్ బ్లోయింగ్ బ్రో. మరి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బ్రో ఉన్నాడు. హలో బ్రో, మై నేమ్ ఇస్ లంజల కొంప యాత్రికుడు. ముందుగా మీ పేరేంటో చెప్పండి. మై నేమ్ ఇస్ రాకేష్ బ్రో. అదేం పేరు బ్రో? దొంగపుకు పేరు. ఆ పేరుతో మా దోస్తులంతా ముడ్డ గుడిచిరు బ్రో. చేంజ్ చేసుకో వీలైతే. అవునా బ్రో, నన్ను కూడా మీ దోస్తులలో ఒక్కడిని అనుకో బ్రో. అదేంటి బ్రో, ఎందుకలా? ఎందుకంటే నేను కూడా మొట్ట కూర్చున్నా బ్రో. ఊకో బ్రో. A few moments later. సరే మీరు వెళ్ళి దీంట్లో స్పెరం తీసుకురండి ఫుల్ గా. ఏమే అద్దే ప్లీజ్ అర్థం చేసుకో ఇప్పుడన్నా. One hour later. మామా గుద్దమల తాగురు ఇలా పార్టీ మొత్తం నాదే, గుద్దాలు తాగురు. ఇదే 31st అనుకోరు, ఏదన్నా అనుకోరు, గుద్దాలు మామా. నేను ఇంటుంది సూస్తుంది, నిజమేనా? నిజమే మామా, నిజమేరా, నేనే చెప్తున్నా, గుద్దాలు తాగురు. ప్రపంచంలో వింతలు జరుగుతున్నాయి సీనా. ఎప్పుడు వినంది ఇప్పుడు ఈ నోటి ఇంటున్న పుక్కిరికి తాగురని. నేను ఉండు బే, తాగుదాం గానీ ముచ్చటేందో చెప్పు మామ, తాగుదాం. పిల్లలకి ఇట్లా ఉడుతురు ఏంది? అలాంటిది ఏం లేదు మామా. మామా గుద్దమల తాగురు ఇలా. మరి ఇంకేంటిది గింత గుద్దవాళ్ళు తాగు అన్నాను అంటే నీ పిల్లంకి టోలేసిందేంది? లేదు మామా. మరి ఇంకేంటిది బే, మొడ్డగా బొచ్చుగా చెప్పురా అంటే ఎదులు తెంగుతున్నావు. Flashback. రైట్, ఓకే, కొంచెం బాధాకర విషయం. అమ్మ తోడి సేమ్ అదే జరుగుతుంది. అదే పోదాం ఇప్పుడన్నా ప్లీజే. డాక్టర్ చెప్పే ముందు పోతావా? అవసరం అయితే నువ్వు దెంగే, నేను ఉంటా. దొంగలు అంజగాను. డాక్టర్ చెప్పి దొబ్బించుకోండి ఇక. మీరు నా ఇజ్జత్ దిగడానికి నన్ను ఇదంతా చేస్తురని నాకు తెలుసు. కానీ మీకు పిల్లలు పుడతారు అప్పుడే, తొందర ఏంటి, కొంచెం లేట్గా పుడతారు, ఓకేనా? అర్థం చేసుకోండి. ఇప్పుడే అంత తొందర పడగానే పుడతారు, ఓకే, ఏం ప్రాబ్లం. ఇంకేంది మామ, అతి తొందరలో తండ్రి కాబోతావు. ఇంకేంది? కానీ మామ కన్నాళ్ళు ఇవ్వని మా అత్తమ్మ ముందడు ఇజ్జత్ పోతుంది అనుకున్నారా? ఉన్నాయా మరి? డాక్టర్ స్పెషల్ గా లోపలికి పిలుచుకొని చెప్పిండ్రా. లేవాట్రా నీ అవ్వ, ఆమె ముందు చెప్తే ఇబ్బంది పడతా అని చెప్పలేరా నీ అవ్వ బతుకు. గాయ్స్, మీరు కూడా నాలుగు బోధపడొద్దండి, బాత్రూంలో బ్యాటింగ్ బంద్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.